హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్లీ వీడియో కంటెంట్ ఏంటంటే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. నేను నా ప్రెగ్నెన్సీ జర్నీని, నా డెలివరీ స్టోరీని, అసలు డెలివరీ రోజు ఏమైందా అని, నాకు నార్మల్ డెలివరీ అయిందా, సి సెక్షన్ అయిందా, నాకు బేబీ గర్ల్ పుట్టిందా, బేబీ బాయ్ పుట్టాడా, ఇదంతా నేను ఈ వీడియోలో డీటెయిల్డ్గా చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో నా బేబీ ఫేస్ కూడా రివీల్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ నేను నా ప్రెగ్నెన్సీ స్టోరీ చెప్తాను. నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను. నా ప్రెగ్నెన్సీ జూలైలో కన్ఫర్మ్ అయింది. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ ఎలా అయిందో కూడా తెలీదు, అయిపోయింది. కానీ థర్డ్ మంత్ మాత్రం మా అన్నయ్యది ఎంగేజ్మెంట్ ఉంది. ఎంగేజ్మెంట్ వైజాగ్లో. సో హైదరాబాద్ నుంచి వైజాగ్ నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేశాను ఫ్లైట్లో. వైజాగ్లో నాకు మాత్రం ఫుల్ వామిటింగ్స్ అయినాయి. ఏమంత ఎంజాయ్ చేయలేకపోయాను. వైజాగ్ నుంచి రిటర్న్ అయిపోయినాక హైదరాబాద్లో నాకు థర్డ్ మంత్ ఎండింగ్ ఆ టైంలో ఎన్టీ స్కాన్ జరిగింది. ఎన్టీ స్కాన్లో మొత్తం నార్మల్ ఉంది అని చెప్పారు డాక్టర్. సో ఇంకా ఎలాగో నేను 3 months అక్కడ సరిగ్గా కుక్ చేసుకోలేదు, సరిగ్గా తినలేదు. సో మా హస్బెండ్ నేను డిసైడ్ అయిపోయాం విజయవాడ వద్దామని చెప్పి. బై కార్ విజయవాడ వచ్చేసాం మేము. సెప్టెంబర్ 1st వీక్ ఆ టైంలో అనుకుంటా. మీకు గుర్తుందో లేదో, విజయవాడలో ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ ఆ టైంలో వరదలు వచ్చినాయి. నేను వచ్చిన నెక్స్ట్ డే కాకుండా నెక్స్ట్ డే అనుకుంటా వరదలు వచ్చినాయి. అంటే సండే ఆ టైంలో అలాగ వాటర్ వస్తున్నాయి. నీళ్ళెంత దాకా వచ్చినప్పుడు నేను బయటకు వచ్చేసాను, ఆ ఏరియా నుంచి బయటకు వచ్చేసాను. కానీ మా ఫ్యామిలీ, మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ, ఇంక్లూడింగ్ మా హస్బెండ్ అందరూ వరదలోనే ఉండిపోయారు, ఇంటి పైనే ఉండిపోయారు. అలా 3 days ఉన్నారు. 3 days ఉన్నారు. ఇంకా తర్వాత ఇంకా హౌస్ క్లీనింగ్లు, వరద నుంచి వచ్చేసిన తర్వాత హౌస్ క్లీనింగ్ చేసుకొని, మళ్ళీ పెయింట్లు వేసుకొని, మళ్ళీ మొత్తం నీట్గా ఆ ఎన్విరాన్మెంట్ నీట్గా అయ్యేదాకా నేనైతే మా ఇంటికి వెళ్ళలేదు. అప్పుడు దాకా నేను మా రిలేటివ్స్ వాళ్ళ హౌస్లో ఉన్నాను. అంటే నా 4th month అంతా వేరే వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. 4th month అలా గడిచింది. ఇంకా 5th monthకి వస్తే, 5th month మా అన్నయ్యది పెళ్ళి అక్టోబర్ ఆ టైంలో. ఇంకా నాకు అప్పటికి ఇంకా వామిటింగ్స్ అయ్యేం తగ్గలేదు. ఏమీ ఎంజాయ్ చేయలేకపోయాను. అది కూడా పెళ్ళి కూడా నాది అంత ఇన్వాల్వ్మెంట్ లేకుండానే అయిపోయింది పెళ్ళి కూడా. అదొకటి బాధగా ఉంటుంది అప్పుడప్పుడు. సో అంతే. ఇంకా 5th month అలా అయిపోయింది. 6th month, 7th month ఇంకా నార్మలే. 8th month ఎండింగ్ ఆ టైంలో నేను మళ్ళీ హాస్పిటల్ చేంజ్ అవుదామని నేను హాస్పిటల్ చేంజ్ అయ్యాను. ఈ 8 monthsలో జరిగిన టిఫా స్కాన్, గ్రోత్ స్కాన్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. 9th month ఫస్ట్ వీక్లో నాకు సీమంతం జరిగింది. ఇంకా తెలుసు కదా, 9th monthలో ఏంటంటే ఎవ్రీ మంత్ హాస్పిటల్ విజిట్ ఉంటుందన్నమాట. నేను ఫస్ట్ వీక్ ఏమో సీమంతం అయింది. సెకండ్ వీక్ హాస్పిటల్కి వెళ్ళాను. సెకండ్ వీక్ హాస్పిటల్కి వెళ్తే ఇంటర్నల్ చెకప్ చేశారు వాళ్ళు. ఇంటర్నల్ చెకప్ చేసి అంత బాగానే ఉంది అని చెప్పారు. గ్రోత్ కూడా అంత బాగానే ఉందని చెప్పారు. ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు. సో ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు లైట్గా పెయిన్ స్టార్ట్ అయిందనమాట. పెయిన్ స్టార్ట్ అయినప్పుడు ఆ నైట్ అంతా హాస్పిటల్కి వెళ్ళొచ్చిన ఆ నైట్ మొత్తం చాలా డిస్కంఫర్ట్ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇంటర్నల్ ఎగ్జామిన్ చేశారు. ఇంకా ఆ నైట్ అంతా కొంచెం డిస్కంఫర్ట్ ఉంది, లైట్గా పెయిన్స్ వస్తుంటే అలా వాకింగ్ చేస్తూ ఉండిపోయాను. ఆ నెక్స్ట్ డే ఏమో నాకు మ్యూకస్ ప్లగ్ ఉంటుంది కదా సర్విక్స్ దగ్గర, అది వచ్చేసింది. అంటే లైట్గా బ్లీడింగ్ కూడా అయింది. అప్పుడు డాక్టర్కి కాల్ చేసి నేను అడిగాను, ఇది అంతా ఓకేనా అని అడిగితే డాక్టర్ అంతా ఓకే, ఇంకేమన్నా పెయిన్స్ ఇంక్రీజ్ అయినా సరే, ఇంకేమన్నా ఎక్కువ బ్లీడింగ్ అయినా సరే హాస్పిటల్కి వచ్చి జాయిన్ అవ్వమన్నారు. నాకు ఇంకా ఆ వీక్ అంతా ఇంకా ఆ నైట్ వచ్చింది పెయిన్స్. నెక్స్ట్ డే కూడా ఇంకేం రాలేదు. ఇంకా సో నేను ఇంకా హాస్పిటల్కి ఏం వెళ్ళలేదు. నెక్స్ట్ అపాయింట్మెంట్ మళ్ళీ 9th month థర్డ్ వీక్లో ఇచ్చారు కదా, ఇంకా డైరెక్ట్గా ఆ వీకే వెళ్ళాను హాస్పిటల్కి. 9th month థర్డ్ వీక్ అపాయింట్మెంట్కి వెళ్ళాను డాక్టర్ దగ్గరికి. వాళ్ళు మళ్ళీ స్కాన్ తీశారు, ఇంటర్నల్ ఎగ్జామిన్ కూడా చేసింది డాక్టర్. స్కాన్లో ఏంటంటే గ్రోత్ ఆల్మోస్ట్ 3 kgs దాకా ఉంది. సో ఇంకా వెయిట్ చేయడం ఎందుకు, ఇండ్యూస్ చేసుకుందాం లేబర్ అని చెప్పింది. ఓకే, నేనేమో నార్మల్ పెయిన్స్ వస్తాయేమో అని వెయిట్ చేశాను. సో ఇంకా వెయిట్ పెరిగిపోతే నార్మల్ డెలివరీకి కష్టం అవుతుంది కదా. సో అందుకని ఇంకా ఇండ్యూస్ చేయించుకుందామని డిసైడ్ అయిపోయాను, పెయిన్స్ ఇండ్యూస్ చేయించుకుందామని. డాక్టర్ ఏం చెప్పిందంటే, ఇప్పుడు నేను వెళ్ళింది
వచ్చేసరికి సాటర్డే, అంటే మార్చ్ 1 అనుకుంటా. అయితే నీకు డెలివరీ అవ్వాలని, నీకు ట్యూస్డే డెలివరీ అవ్వాలనుకో సండే వచ్చి జాయిన్ అవ్వమన్నారు, వెడ్నెస్డే డెలివరీ అవ్వాలనుకో మండే వచ్చి జాయిన్ అవ్వమన్నారు. నేనేం ఇంటికి వెళ్ళిన తర్వాత, హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత డిసైడ్ అయ్యాము ట్యూస్డే డెలివరీ చేయించుకుందాం, సో హాస్పిటల్కి సండే వెళ్ళి జాయిన్ అయిపోదామని చెప్పి డిసైడ్ అయిపోయాను. సండే నైట్ 7 o'clock ఆ టైంలో వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. యాక్చువల్లీ సండే ఏం జరిగిందంటే, నేను హాస్పిటల్లో జాయిన్ అవ్వకముందే, అంటే ఆ సండే మార్నింగ్ నుంచే నాకు ఒక ఎవ్రీ 1 hourకి పెయిన్స్ వస్తూ ఆగుతూ అలా బేరబుల్ పెయిన్సే అనమాట. సో నేను అంత కన్సిడర్ చేయలేదు అవి పెయిన్సో కాదు అని చెప్పి. ఎలాగో హాస్పిటల్కి ఈవినింగ్ వెళ్ళి జాయిన్ అయిపోతాం కదా, ఏం కాదులే అనుకున్నాము. కానీ సండే అంతా పెయిన్స్ వస్తూ ఆగుతూ ఉన్నాయి. దాంతోపాటు కొంచెం బ్లీడింగ్ కూడా అవుతూ ఉంది. ఇంకా ఈవినింగ్ ఆ టైంలో 7 o'clock 8 o'clock వెళ్ళి హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాము. నేను యాక్చువల్లీ ముందు సాటర్డే హాస్పిటల్ విజిట్ చేసినప్పుడే నాకు ఆల్రెడీ 2 centimeters డైలేట్ అయిందని చెప్పారు. సో అందుకే ఏం యూస్ చేసుకుంటే ఇంకా స్పీడప్ అయిపోయింది ప్రాసెస్, లేబర్ ప్రాసెస్ స్పీడప్ అయిపోయి డెలివరీ అయిపోయింది అని చెప్పి సండే వెళ్ళి జాయిన్ అయిపోయాను. 7 o'clock 7:30కి వెళ్ళి జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నేను, మా ఫ్యామిలీ, మా హస్బెండ్ ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళి జాయిన్ అయ్యాము. జాయిన్ అయిన తర్వాత ఇంకా 8:30 9 వరకు అందరం ఉన్నాము. తర్వాత ఇంకా నైట్ ఎందుకులే, డెలివరీ పెయిన్స్ పెద్దవి మండే వస్తాయి కదా, ఇవి ఎందుకులే అని చెప్పి అందరినీ ఇంటికి పంపించేసి నేను, మా హస్బెండే ఉన్నాము హాస్పిటల్లో. 9:30 ఆ టైంకి బాగా టిఫిన్ తీసుకొస్తానని వెళ్ళాడు. టిఫిన్తో పాటు షవర్మా తెచ్చాడు. యాక్చువల్లీ షవర్మాకు ఒక స్టోరీ ఉంది. నా 9 monthsలో జంక్ ఫుడ్ తినొద్దు అని చెప్పి ఆపేశారు అందరూ. సో ఈ షవర్మాని మిస్ అయిపోయా. లాస్ట్కి మా బాబాయ్ ఇవాళ నువ్వు తినాల్సిందే అని చెప్పి డెలివరీకి ముందు తీసుకొచ్చాడు. అసలు ఒక్కొక్క బయట చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాను. తర్వాత 10 o'clock ఆ టైంకి డాక్టర్ వచ్చారు. డాక్టర్ వచ్చిన తర్వాత రూమ్కి తీసుకెళ్ళి, వేరే లేబర్ రూమ్కి తీసుకెళ్ళి వాళ్ళు వెజైనా ఏరియాలో జెల్ అప్లై చేశారు. జెల్ అప్లై చేసి డాక్టర్ ఏమన్నారంటే మళ్ళీ మార్నింగ్ వస్తాను, ఈలోపు రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్ళిపోయారు. నేను మళ్ళీ ఇంకా రూమ్కి వెళ్ళిపోయాను. రూమ్కి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు దాకా బాగానే ఉంది, అంటే 10:30 దాకా బాగానే ఉంది. 10:30 నుంచి కొంచెం బాగా పెయిన్స్ స్టార్ట్ అయినాయి. కొంచెంగా గ్రాడ్యువల్గా పెయిన్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ వెళ్ళింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన మా మమ్మీని మళ్ళీ కాల్ చేసి మళ్ళీ హాస్పిటల్కి రమ్మన్నాను. మళ్ళీ వచ్చారు తను. అలా వెళ్ళారు, మళ్ళీ ఇలా వచ్చేసారు. ఇంకా నర్స్ దగ్గరికి వెళ్ళి అడిగామన్నమాట, పెయిన్స్ వస్తున్నాయి, డాక్టర్ వెళ్ళిపోయారు కదా మరి ఏంటి అని. నర్స్ ఏమన్నారంటే, ఇప్పుడే జెల్ పెట్టాం కదా, ఇంకోసేపు దాకా పెయిన్స్ వస్తాయి, మళ్ళీ ఆగిపోతాయి, మళ్ళీ మార్నింగ్ అలా డాక్టర్ వచ్చిన తర్వాత చూస్తారు అని చెప్పారు. సో నేను ఇంకేమనుకున్నా అంటే తగ్గిపోతాయిలే పెయిన్స్ అనుకున్నా. కానీ గ్రాడ్యువల్గా నాకు పెయిన్స్ అనేవి ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఇంకా నించోలేకపోయాను, కూర్చోలేకపోయాను. అసలు నా వల్ల అవ్వలేదు. మళ్ళీ నర్స్ని అడిగితే కొద్దిసేపు పడుకో అమ్మా, ఏం కాదు అని చెప్పారు. సో పడుకోవడానికి ట్రై చేశాను, అస్సలు అవ్వలేదు. అలాగా 12 దాకా చూసాం, 1 దాకా చూసాం, ఇంకా అవ్వలేదు. ఇంకా 1కి 1:30 ఆ టైంకి పడుకుందాం ఎలాగోలా అని చెప్పి అనుకున్నాము. మా మమ్మీ పడుకున్నారు, మా హస్బెండ్ కూడా పడుకున్నారు ఆ టైంకి. ఇంకా 2 o'clock అరౌండ్ 2 o'clock ఆ టైంకి అనుకుంటా నేను పడుకుందాం అని అలా లీన్ అయ్యాను అంతే బెడ్ మీద లీన్ అయిన ఒక 5 to 10 minutes ఆ టైంకి నేను పడుకున్న బెడ్ అంతా నా వాటర్ బ్రోక్ అయినాయి. అప్పుడు అసలు ఆ వాటర్ బ్రోక్ అయినప్పుడు వచ్చిన పెయిన్ మామూలుగా లేదు. అసలు ఆ ఫ్లో కూడా చాలా హెవీగానే వచ్చింది. ఇంకా వెంటనే నర్సుల్ని, వాళ్ళని, నైట్ స్టాఫ్ అందరినీ పిలిచి వాళ్ళని చెక్ చేయమని చెప్పామన్నమాట. వాళ్ళు చెక్ చేసి వాటర్ క్లియర్గా ఉన్నాయా, వాటర్లో ఏమన్నా ఉమ్మనీరు క్లియర్గా ఉందా లేదా అని చెక్ చేశారు. వాళ్ళు చెక్ చేసి డాక్టర్ కాల్ చేసి చెప్పారు. డాక్టర్ ఏమన్నారంటే ఫోన్లో ఇమీడియట్గా లేబర్ రూమ్కి తీసుకెళ్ళమని చెప్పారు. నేను ఇంకా లేబర్ రూమ్ అంటే ఇంకా అప్పుడు దాకా రూమ్లో ఉన్నాను, ఇంకా డెలివరీ రూమ్కి తీసుకెళ్తున్నారనమాట. ఇంకా నాకు ఆ మూమెంట్ ఏం అర్థం కాలేదు. ఇంకా నేను ఫుల్ పెయిన్స్లోనే ఉన్నాను కదా. లేబర్ రూమ్కి షిఫ్ట్ చేశారు. లేబర్ రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత కంటిన్యూగా బేబీ హార్ట్ బీట్ మానిటర్ చేస్తూనే ఉన్నారు అక్కడ నర్సులు.
కానీ అసలు ఆ బెడ్ మీద కూడా నేను కూర్చోలేకపోయాను. సివియర్ పెయిన్స్ అసలు అప్పటికే నాకు వాటర్ బ్రేక్ అయిన తర్వాత. ఇంకా డాక్టర్కి ఫోన్ చేస్తే డాక్టర్ ఫస్ట్ జూనియర్ డాక్టర్ని పంపించారు. అరౌండ్ 2:30 ఆ టైంకి జూనియర్ డాక్టర్ వచ్చారు. జూనియర్ డాక్టర్ వచ్చి నా సర్విక్స్ ఎంత డైలేట్ అయిందో చెక్ చేశారు. అరౌండ్ 5 to 6 సెంటీమీటర్స్ డైలేట్ అయిందన్నట్టున్నారు. నాకు అంత గుర్తులేదు. తర్వాత డెలివరీ మార్నింగ్ అవ్వచ్చు అని చెప్పారు. మార్నింగ్ అవ్వచ్చు అని చెప్పి జూనియర్ డాక్టర్ అక్కడే ఉన్నారు. కానీ ఇంకోసేపటికి అరౌండ్ 3 ఆ టైంకి ఇంకా నా పెయిన్స్ అనేది ఇంకా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. కాంట్రాక్షన్స్ చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. సో డాక్టర్ ఏమో ఇంకా మెయిన్ డాక్టర్కి కాల్ చేశారు. మళ్ళీ జూనియర్ డాక్టర్ వచ్చి మళ్ళీ చెక్ చేశారు. ఆల్మోస్ట్ ఫుల్ డైలేట్ అయిపోయింది అని నాకు కూడా చెప్పలేదు. బయట ఉన్న మా మా వాళ్ళందరికీ చెప్పారు డెలివరీ ఇంకోసేపట్లో అయిపోయిద్దని చెప్పి. ఇంకా మా వాళ్ళందరినీ పిలుచుకున్నారు. బయట ఉన్న వాళ్ళు అందరు రెడీగా ఉన్నారు బయట. ఇంకా మెయిన్ డాక్టర్ రాలేదు అప్పటికి. ఇంకా 3:20 ఆ టైంకి మెయిన్ డాక్టర్ వచ్చారు. మెయిన్ డాక్టర్ ఇంకొక పీడియాట్రిషియన్ వచ్చారు. పీడియాట్రిషియన్ వచ్చి ఇంకా చెక్ చేశారు. అంతలోపే నాకు నా బేబీది ఆల్మోస్ట్ హెడ్ కనిపిస్తుందని చెప్పారు డాక్టర్ వచ్చి నాకు చూసి. ఇంకొంచెం పుష్ చేయమని చెప్పారు. పుష్ చేయమని చెప్పారు. యాక్చువల్లీ వాళ్ళు చెప్పకముందే నా గట్ ఫీలింగ్ ఏదో ఉంది, బయటికి తీసుకొచ్చేద్దాం అని చెప్పి నేనే గట్టిగా పుష్ చేసేసాను. పుష్ చేస్తుంటే అప్పటికి హెడ్ కనిపిస్తుందని చెప్పారు ఇంకా డాక్టరు. సో ఇంకా నా డెలివరీ ప్రోగ్రెస్ అయింది, బాగానే ఉంది అని చెప్పి ఇంకా నాకు అనిపించింది. డాక్టర్ అప్పుడు ఇంకా కట్ చేశారు. అక్కడ ఎపిసియోటమీ అంటారు కదా, కట్ చేసి స్టిచెస్ వేస్తారు కదా వెజైనల్ ఏరియాలో. సో ఎపిసియోటమీ చేయడానికి కట్ చేశారు. కట్ చేసిన వెంటనే బేబీ హెడ్ని వాళ్ళే బయటికి ఇలా తీశారు. అలా బేబీ పైకి తీశారు. అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేను ఆ ఫీల్ కూడా. ఆ పెయిన్స్ అన్నీ మర్చిపోయాను. కానీ ఆ బేబీని చూడగానే ఫుల్ మర్చిపోయాను అంతా. అసలు బేబీని అలా బయటకు తీశారు. అసలు ఆ ఏడుపు కూడా ఫుల్ గట్టిగా ఏడ్చింది. ఇంకా వెంటనే పీడియాట్రిషియన్ అది బేబీని తీసుకొని వెళ్ళి అంతా చెక్ చేస్తున్నారు. కొంచెం బేబీ స్ట్రెస్లో ఉంది అని చెప్పారు. ఆక్సిజన్ పెట్టాలని చెప్పారు. నేను లేబర్ బెడ్ మీదే ఉన్నాను. ఎందుకంటే బేబీని తీసిన తర్వాత ప్లాజెంటాని కూడా తీయాలి కదా. ప్లాజెంటాని తీసిన తర్వాత మళ్ళీ ఎపిసియోటమీ స్టిచెస్ వేయాలి. సో నాకు ఇంకో 15 to 20 minutes అలాగే నన్ను ఇంకా పడుకోబెట్టారు. నా ఎదురుగానే బేబీని మొత్తం క్లీన్ చేస్తున్నారు. క్లీన్ చేసిన తర్వాత పీడియాట్రిషియన్ చెక్ చేస్తున్నారు. తర్వాత కొంచెం సేపు ఆక్సిజన్ పెట్టాలని చెప్పారు. నాతో మాట్లాడుతూనే ఉన్నారు ఎంటైర్ డెలివరీ ప్రాసెస్ అంతలో డాక్టర్స్, నర్సులు వాళ్ళు ఆక్సిజన్ పెట్టేది, బేబీని క్లీన్ చేసేది అంతా నేను చూస్తున్నాను. నా స్టిచెస్ అయిపోయిన తర్వాత నన్ను రూమ్కి షిఫ్ట్ చేశారు. ఇంకా బేబీని అయితే తీసుకొని రాలేదు. ఇంకా మా వాళ్ళు ఎవరు బేబీని చూడలేదు. ఫస్ట్ నన్నే చూశారు. నేనే నడుచుకుంటూ వెళ్ళడం చూశారు. తర్వాత నేను రూమ్కి వెళ్ళిన కోసేపటికి బేబీని తీసుకొని నా దగ్గరికి తీసుకొని వచ్చారు. నా భయం అయితే లాస్ట్ వరకు డెలివరీ అంటే ఇప్పుడు ఏదో ఒకటి హార్ట్ బీట్ డౌన్ అయిందో, లేకపోతే బేబీ మోషన్ పాస్ చేసిందో, ఏదో ఒక రీజన్ చెప్పి సీ సెక్షన్ చేసేస్తారేమో అని చెప్పి నా భయం లాస్ట్ వరకు. ఫైనల్గా నాకు నార్మల్ డెలివరీ అయ్యింది. అక్కడున్న నర్సులందరూ అయితే నువ్వు చాలా లక్కీ అమ్మ, నీ బేబీ అసలు నిన్ను విసిగించలేదు, కష్టపెట్టలేదు. 10:30 నుంచి 3:30 అంటే చాలా తక్కువ డ్యూరేషన్ నొప్పులు, అంత ఫాస్ట్గా వచ్చేసింది. నీ బేబీ చాలా మంచిది అని చెప్పారు. అవును, నా బేబీ చాలా మంచిది అని అనుకున్నా నేను కూడా. ఇన్ జనరల్గా ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు 1.5 డే నొప్పులు తీసుకుంటారంట. నాకు అసలు అంతసేపు కూడా అవ్వలేదు. అంతా నా లక్కీయో దాని లక్కీయో నాకు తెలియదు. సో హ్యాపీగా నార్మల్ డెలివరీ అయితే అయిపోయింది. ఇంకొకటి, నాకు బేబీ గర్ల్ పుట్టిందా బేబీ బాయ్ పుట్టాడా అనే దానికి క్వశ్చన్. నాకు బేబీ గర్ల్ పుట్టింది. అవును, నాకు అమ్మాయి పుట్టింది. మహాలక్ష్మి పుట్టింది. నాకు లక్ష్మీదేవి పుట్టింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మా హస్బెండ్ ఫస్ట్ నుంచి అమ్మాయే కావాలి అనుకొని కోరుకుంటున్నాడు. సో తను కోరుకున్నట్టే అమ్మాయి పుట్టింది.
అట్లా పక్కన పడుకోవచ్చు. వెనకాల దిండు ఉంది తీసేయండి. కొంచెం చోరు మూసేసి చూసేస్తుంది అప్పుడే. ఇప్పుడు ఏం కనపడవు. బ్లాక్ అండ్ వైట్ ఇంకోటి ఏంటంటే బేబీ డాక్టర్ ఏం చెప్పారంటే డెలివరీ అయ్యి బేబీని బయటికి తీసుకున్నప్పుడు బొడ్డు తాడు మెడలో వేసుకొని పుట్టిందమ్మా బేబీ అని చెప్పారు. బేబీ పుట్టిన కోసేపటి నుంచే ఫేస్లో ఫుల్ స్మైల్ ఇస్తూ ఉంది, నిద్రలోనే నవ్వుతుంది. అండ్ ఎవరైనా హ్యాండ్స్ దగ్గరగా పెడితే వాళ్ళ ఫింగర్స్ చాలా గట్టిగా పట్టుకుంటుంది. చాలా క్యూట్ అనిపించింది. సో అంటే ఇంకా వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది నేను ఇన్ జనరల్గా షార్ట్గా స్వీట్గా చెప్పేసాను స్టోరీ. అసలు ఇలా ఉండదు లేబర్ పెయిన్స్ అంటే. ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది ఆ పెయిన్ అంటే ఏంటో. కానీ ఆ పెయిన్స్ అన్నీ మీకు కొంచెం సేపే అనిపిస్తాయి. బేబీ వచ్చాక అసలు ఏమీ అనిపించదు. ఆ పెయిన్స్ అన్నీ మర్చిపోతారు. వాళ్ళ ఏడుపుతోనే అన్నీ మర్చిపోతారు. వాళ్ళ ఏడుపు వింటే మనకి హ్యాపీనెస్ అసలు ఘోరంగా వచ్చింది అప్పుడు మాత్రం. సో ఈ వీడియో నీకు ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. చాలా లాంగ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.